సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505518885. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియా. విజయ గారు, సేవర్స్ గురించి చెప్పండి అని చెప్పి మన లాస్ట్ వీడియో ఏదైతే మేనిఫెస్టేషన్ విత్తికా షేరు వీడియో చేసామో దాని కింద కమెంట్స్ వచ్చాయి. సో ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం స్పెషల్ గా సేవర్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఉపయోగించాలి? షూర్ ప్రియాంక, గుడ్. అది విన్నారు, ఆ వర్డ్ గురించి నేర్చుకున్నారు అంటే చాలా గొప్ప విషయము. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ పీపుల్ వాడే ఒక పదము. కాబట్టి ఈ పదాన్ని మనము సేవర్స్ అని నేర్చుకున్నాము అనుకోండి, ఇంకా సక్సెస్ అవ్వడం ఖాయం. సో ఎవరైతే అడిగారో వాళ్ళు డెఫినెట్ గా ఇంకా సక్సెస్ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. రైట్. సో బేసిక్ గా సేవర్స్ అనగానే ఇట్స్ రిచువల్. అంటే మనం రోజు చేసే ఒక రిచువల్ గా మనం దాన్ని బిఫోర్ 8 AM అంటే మార్నింగ్ 8 AM కన్నా ముందు చేసే ఈ రిచువల్ ని సేవర్స్ అంటారు. దెర్ ఈస్ ఎ ఎక్సెప్షన్, అది చెప్తానులే. సో సేవర్స్ అనేటప్పుడు ఫస్ట్ లేచినప్పుడు మనము మార్నింగ్ లేగగానే, లైక్ బ్రహ్మ ముహూర్తం, అది తర్వాత మాట్లాడుకుందాము. ఆల్మోస్ట్ 4 o'clock అండ్ ఆల్, ఐ విల్ లెట్ యు నో. అంత అవసరం లేదు. అట్లీస్ట్ బై ద టైమ్ యూ గెట్ అప్, మార్నింగ్ లెగ్గానే మనం కాళ్ళు నేల కింద పెట్టేటప్పుడు అట్లీస్ట్ ఒక థ్యాంక్ యూ, ఎర్త్ కన్నా యూనివర్స్ కన్నా ఎక్కడో ఒక జస్ట్ ఒక థ్యాంక్ యూ చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద డే యూ డూ ఇట్ విత్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ చెప్పిన తర్వాత, అంటే థ్యాంక్ యూకి చాలా పెద్ద పవర్ ఉంది. ఇట్స్ అ గ్రాటిట్యూడ్. అంటే నేను లేసాను, నేను ఫిజికల్గా, అంటే దెర్ ఇస్ అ రీజన్ వై ఐఎమ్ టెలింగ్ ఫిజికల్ అంటున్నాను కాబట్టి, దెర్ ఇస్ 2 things in you. There is one you and another you is your inner being. సో ఫిజికల్గా నువ్వు ఉన్నావు అంటే దెర్ ఇస్ అన్ ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు నెక్స్ట్ డే కూడా జీవించున్నావు. కాబట్టి థ్యాంక్ యూ చెప్పి యూ స్టార్ట్ ద డే విత్ మెడిటేషన్. మెడిటేషన్ని సైలెన్స్ అంటారు. సైలెన్స్లో ఎస్ అంటే సైలెన్స్. సో సైలెన్స్ అనేటప్పుడు మనం అన్నిటికన్నా సైలెన్స్లో బెస్ట్ పర్సన్ అంటే బుద్ధ. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ మెడిటేషన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, చాలా చేయక్కర్లేదు. 15 minutes బేసిక్గా ఒక 15 minutes మీరు జస్ట్ కూర్చొని, థాట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, దాని మీద అదేమి అవ్వదు. సో ఇన్ మిడిల్ ఆఫ్ దట్, లైక్ యూ షుడ్ నాట్ చాంట్ ఎనీ మంత్ర ఆర్ సంథింగ్ లైక్ దట్, నథింగ్. బ్రీదింగ్ చేయడం బెస్ట్. ఓన్లీ జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. బికాస్ సీ మళ్ళీ వేరే అన్ని స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ మన థాట్లోకి మనకి వెళ్ళలేము. సో ఎగ్జాక్ట్లీ కామ్ అండ్ బ్రీదింగ్ మీద జస్ట్ బ్రీద్. అంత హ్యాపీగా ఎవరైనా కూర్చోమంటే హ్యాపీగా కూర్చుంటాను నేనైతే, పని లేకుండా కూర్చో అంటే. బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ సచ్ కదా, బికాస్ కామ్ గా ఒక దగ్గర మైండ్ పెట్టి కూర్చోవాలి అంటే కాదు. ఇక్కడ ఒక దాని మీద ఆలోచిస్తాం, ఇక్కడ ఒక దాని మీద ఆలోచిస్తాం, వేరే వేరే చోట ఉంటుంది. ఎగ్జాక్ట్ ఫోకస్ అనేది మెడిటేషన్ టైంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ రీజన్ బికాస్ మనం లేసినప్పుడు, అంటే డైమెన్షన్స్ గురించి నేను ఒక బ్రీఫ్ ఒక 2 minutes చెప్తాను. కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. See, if at all లేసేటప్పుడు ఫిజికల్ రియాలిటీకి మనం వస్తున్నప్పుడు, అంటే డ్రీమ్స్లోకి మనము ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత, మనం నెక్స్ట్ డే మార్నింగ్ లేసినప్పుడు ఫిజికల్గా మన ఇన్నర్ బీయింగ్ మనతో కనెక్ట్ అయ్యే టైం అది. And it's a state of mind wherein you can practice consciousness. అంటే ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద కోర్ సీక్రెట్. మనం అది ఆ మార్నింగ్ టైంని మనం ట్యాప్ చేయగలిగాము అంటే చేంజెస్ రావడం అవుతుంది. లేకపోతే మీరు ఆలోచించండి, నెక్స్ట్ లైక్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నైట్ అంతా అలసటతో మళ్ళీ మార్నింగ్ లేసిన తర్వాత అదే అలసటని మనము తీసుకుని నెక్స్ట్ డేకి క్యారీ చేస్తాం. కాబట్టి ఇది ఎప్పుడూ చేస్తున్నాం కాబట్టి ఈ దారిలో వెళ్లకుండా ఈ దారిలోకి మళ్ళీ చూడండి ఒక్కసారి. సో దెర్ ఇస్ అ చేంజ్, వైబ్రేషన్ అనేది మారుతుంది. కాబట్టి ఈ సైలెన్స్ లోకి వెళ్ళిన తర్వాత 15 minutes is more than enough. 5 minutes తో స్టార్ట్ చేయండి, 10 minutes తో స్టార్ట్ చేయండి, 15 minutes తో స్టార్ట్ చేయండి. It's up to you, like how much you can do it. 15 minutes is the basic minimum. సో బేసిక్ గా 15 minutes అయ్యేటప్పటికి మనము సెటిల్ అయిపోతాం. సెటిల్ అయిన తర్వాత దెన్ ద
A is nothing but affirmation. Affirmation ఎప్పుడు రాస్తాము అంటే ఈ affirmations ఆల్రెడీ అంటే తెలియాలి మనకు ఏం affirmation రాయాలి అనే దాని మీద మనం ఆల్రెడీ వర్క్ షాప్స్ లో చేసి మనకు మనీ కావాలా లేకపోతే కెరీర్ కావాలా అనే ఒక ఆల్రెడీ మనకు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనుకోండి, లేకపోతే మనీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని పెడుతున్నాను, ఇది ఒక affirmation అనుకుంటున్నాను. దీన్ని మనం ఒక 21 times affirmations రాయాలి. సో A is nothing but affirmation. affirmation అనేది రాయడం ఇంపార్టెంట్. ఇది మన సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. అంటే ఈ ప్రోగ్రామ్ నాలో లేదు. ఇప్పుడు కంప్యూటర్లో ఏదైనా ప్రోగ్రామ్ వేస్తేనే కదా నీకు అవుట్పుట్ వస్తుంది. అదే విధంగా అఫర్మేషన్ రాస్తేనే నీకు అది అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఈ మైండ్కి మనం ట్రైన్ చేస్తున్నాము. సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అఫర్మేషన్. అఫర్మేషన్ ఇస్ రైటింగ్ త్రూ యోర్ హ్యాండ్స్ ఓన్లీ. హ్యాండ్స్ ఇంపార్టెంట్, ఫీలింగ్స్ ఇంపార్టెంట్, ఆ టైంలో కూర్చుని రాయడం ఇంపార్టెంట్, 21 times ఇంపార్టెంట్. ఇవన్నీ దీస్ ఆర్ ద రూల్స్. నెక్స్ట్ ఇస్ విజువలైజేషన్. So once you calm your mind, once you write down, once you have written it రాసేటప్పుడు మనీ ఈజ్ అ మనీ మ్యాగ్నెట్ అని రాస్తున్నాం కదా, మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని రాసేటప్పుడు ఒక్క ఊహ వస్తుంది కదా, ఆ ఊహనే మీరు విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసేటప్పటికి నీకు ఆ అట్రాక్షన్ పవర్ అంటే ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్ళిపోతాము. సో అన్వాంటెడ్ లోకి వెళ్ళకుండా వాంటెడ్ లోకి వెళ్ళిపోతాం. ఈ అఫర్మేషన్ అవ్వగానే విజువలైజేషన్ చేసేసేయండి. విజువలైజేషన్ తర్వాత ఇట్స్ అబౌట్ ది ఎక్సర్సైజ్. E is nothing but SAV అయిపోయింది. E is nothing but exercise is nothing but your physical exercise. Like they say that morning walk చేయడం ఇంపార్టెంట్. వాక్ తో స్టార్ట్ చేయండి, డాన్స్ తో స్టార్ట్ చేయండి, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ. You can go for gym, anything whichever is feasible for you. ఏది మనకు హ్యాపీ ఇస్తుందో అది ఇంపార్టెంట్. ఫీలింగ్ గుడ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. నెక్స్ట్ ఇస్ రీడింగ్. ఈ రీడింగ్ అండ్ రైటింగ్ అనేది మనం కావాలంటే మార్నింగ్ 8 o'clock చేయాలని లేదు. ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ ఆర్ యువర్ వర్క్, ఇన్ ద నైట్ ఆల్సో యూ కెన్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. రీడింగ్ నైట్ చేస్తే ఏంటి అంటే అప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ మనం పడుకునే టైం కాబట్టి మళ్ళీ మనం అక్కడ కూడా రిపిటేషన్ ప్రాక్టీస్ చేసడంలో ఆ సబ్ కాన్షియస్ మైండ్ ట్యాప్ అవుతుంది. So before going to bed also. Yes, that time you can do the reading. You can do you can do the biography of people. Like if at all you feel that ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ది సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ని ఫాలో అవ్వండి. Right. In any of your subject. Like if at all, let's say that you want to be successful in stock market. Do that with stock market person who is successful. Read that person's biography. అంతే చాలు. మనం మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయక్కర్లేదు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ సక్సెస్ అవ్వాలి అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవరు సక్సెస్ఫుల్లో వాళ్ళ దారి పట్టుకుంటాను. సో that దారి ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి నేను అక్కడే ఫోకస్ చేస్తాను. చాలు, నాకు అక్కడి నుంచి నాకు ఐడియాస్ వస్తుంది, నేను సెట్ అయిపోతున్నాను. సో దాట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేమ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ టాపిక్ ఆర్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫీల్డ్, ఫాలో దెమ్. వాళ్ళది ఆలోచించండి. మనం ఎలాగో వీడియోస్ చూస్తూ ఉంటాము, లేకపోతే ఏదో వింటూ ఉంటాం కాబట్టి డూ దాట్. బికమ్ ఇన్స్పైర్డ్ విత్ దట్ పర్సన్ ఎలా చేస్తున్నారు, ఎలా ఏంటి అనే ఆ ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోండి, ఆ రీడింగ్లోకి వెళ్ళిపోండి. సో దాట్ విల్ హెల్ప్ యూ. ఎప్పుడన్నా మన వాల్యూ మనం పెంచుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా వాల్యూ పెంచడం అంటే అవర్లీ మన అమౌంట్ మారుతూ ఉండాలి. లైక్ ఇఫ్ అట్ ఆల్ అ పర్సన్ ఈస్ దేర్, యువర్ వాల్యూ హ్యాస్ టు ఇంక్రీజ్. As you increase your value, money will come automatically. Yeah. అట్లా ఆ రీడింగ్ తో మనకి ఇలాంటి ఐడియాస్ వస్తాయి. కాబట్టి 10 pages, నాట్ దట్ వన్ డే కూర్చొని ఒకే బుక్ చదవాలని ఎవరు వినరు. ఎప్పుడైనా 10 pages ఇస్ ద మినిమం దట్ యూ కెన్ రీడ్. సో దాట్ ఎందుకంటే ఆ 10 pages నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది రాయండి. రైట్. రాసిన తర్వాత నీ ఫీలింగ్స్, ఆ రోజు మొత్తానికి ఉన్న ఫీలింగ్స్, నీ గ్రాటిట్యూడ్ని రాయడం ఇంపార్టెంట్. సో వెన్ యూ డూ ఆల్ దిస్, ఇట్ లుక్స్ వెరీ అంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. బట్ స్టిల్ ఇఫ్ యూ మేక్ ప్రాక్టీస్ ఆఫ్ ఇట్, దెన్ విల్ గెట్ హ్యాబిట్యుయేటెడ్, రైట్? Exactly. సో అండ్ అది మన బిలీఫ్ లో కూడా ఉండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ ఈస్ ఫర్ 21 days యూ డూ ఇట్. లైక్ ఇఫ్ యూ ఫీల్ దట్ చేయలేకపోతానేమో, చేయగలుగుతాను అంటే 7 days అని పెట్టుకోండి టార్గెట్ ఫస్ట్. తర్వాత 21 days పెట్టుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ ఒక 21 days అని పెట్టండి. సో వన్స్
ఏదైనా మంచి హ్యాబిట్ని మనం మొదలెడితే అది మీకు ఎలా అంటే ఇది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది, పాజిటివిటీ ఇస్తుంది అంటే ఇంక వదలకూడదు. Right. And this is according to spirituality, it is like something diksha we Exactly. perform to the God, right? Right. So this is also one kind of diksha. ఎస్ ఇండియన్ కల్చర్ ఇట్స్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్. Yeah. ఇండియన్ కల్చర్లో మనకు ఇవన్నీ ఉన్నాయి. హవెవర్ మనము అవి అలా పాటించడానికి మనకు ఏమంటారు వెస్టర్నా ఈస్టర్నా ఏమీ అర్థం కావట్లేదు, అంతా మిశ్రమం అయిపోయింది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే నో గాడ్ అని అనుకుంటారో, యూనివర్స్ ఈస్ ద ఓన్లీ పాయింట్ అని అనుకుంటారో, సో వాళ్ళు దే కెన్ ఫాలో ఆల్ దిస్. Yes. హూఎవర్ ఫాలో గాడ్ ఆల్సో దే కెన్ ఆల్సో ఫాలో ఆల్ దిస్ రూల్స్. యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ గాడ్. God. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఓన్ పర్సెప్షన్. అంటే నువ్వు యూనివర్స్ అనొచ్చు, సోర్స్ అనొచ్చు, ఇన్నర్ బీయింగ్ అనొచ్చు, నువ్వు ఏది అనుకున్నా కూడా నీకు నమ్మకము నీ మీద ఉండాలి. యా, నీ మీద నీకు నమ్మకం ఉంది, నువ్వు ఈ సేవర్స్ చేస్తున్నావు అంటే నువ్వు సక్సెస్ అవ్వటంలో ఇవి దోహదపడతాయి. వేరే ఏవి దోహదపడదు కానీ ఇవి మాత్రం దోహదపడతాయి. ఎప్పుడైనా నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు కదా, నాలెడ్జ్, ఇలాంటి నాలెడ్జ్ని మీరు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇలాంటి వాటి గురించి మీరు వింటున్నారు అంటేనే దిస్ ఈస్ గివింగ్ యూ అ సైన్. ఇట్స్ అ సైన్ ఫ్రమ్ యూనివర్స్ దట్ చేంజ్ మీ లైఫ్ ని చేంజ్ అయ్యే టైం అయ్యింది కాబట్టి చేంజ్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పే ఒక సంకేతంగా తీసుకొని ఇలాంటి వాటిని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ as savers అన్నమాట. ఎస్, రైట్. సో క్లియర్ పిక్చర్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ గారు. థ్యాంక్ యూ ప్రియా.